శుభవార్త టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ క్రీస్తునామున వందనం చెల్లిస్తున్నాము. మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. మరి ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంలో అన్ని రంగాల్లో మరి అభివృద్ధి చెందాలనుకుంటారు. మరి ఆ యొక్క గొప్ప ఉద్దేశంతో మరి ఈరోజు మన స్టూడియోకు మరి సిస్టర్ జాయ్ చరణ్ గారిని మేము పిలవడం జరిగింది. ఎందుకంటే యావత్ ప్రపంచమంతా కూడా ఆవిడ ప్రఖ్యాతిగాంచినది. ఎంతో మరి ఉన్నతమైన ఉద్యోగంలోంచి ఆమె దేవుని పిలుపునందుకొని మరి ఫుల్ టైం మినిస్ట్రీకి రావడము, యూపీఎఫ్ అనే ఒక సంస్థను మరి ఫౌండర్ ప్రెసిడెంట్గా కూడా ఉంటున్నారు. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ అండ్ వి వెల్కమ్ యూ. మిమ్మల్ని వెల్కమ్ చేయడం కూడా దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, ఎక్స్ట్రాడినరీ, మరి అ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను ఈ యొక్క తరంకి అయితే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, యు ఆర్ లైక్ అ ప్రాఫిటెస్. ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్, బట్ యు ఆర్ రియల్లీ సంథింగ్ వెరీ డివైన్ అండ్ వెరీ బ్లెస్సెడ్ టు ఆల్ ద కంట్రీ. వెల్కమ్ సిస్టర్. Thank you, Sister Radha Garu. I'm so privileged to be interviewed by you. థ్యాంక్ యూ సిస్టర్. I too consider you as a great woman of God. థ్యాంక్ యూ. Thank you for all the services you are doing to women, యా, especially people who are in distress. ఎస్. ఈ సమయంలో శుభవార్త టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ప్రభు దాసురాలుగా మీకు శుభములు నేను కూడా తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరము ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని నా ప్రార్థన. మరి దేవుడు తన వెలుగులో మనల్ని అందరినీ నడిపించాలని ఎంతో ఆశిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. సిస్టర్, మీరు కేరళ మీ యొక్క స్వగ్రామం. మరి అక్కడ మీ యొక్క బాల్యం ఎలా ఉండింది? మీ తల్లిదండ్రుల గురించి, మీ ఫ్యామిలీ గురించి మాకు కొంచెం చెప్తాను. చెప్పండి. యా. అయితే మేము కేరళ బ్రాహ్మిన్స్ మేము. వా. ఎందుకంటే మరి తోమా, యేసుప్రభు శిష్యుడు తోమా మరి భారతదేశానికి అడుగుపెట్టినప్పుడు ఆయన కేరళ ప్రాంతానికి వచ్చినప్పుడు మొట్టమొదట 7 బ్రాహ్మణ కుటుంబములు మారుమనసు పొంది రక్షణ పొందినారు. మా తాత ముత్తాతలు ఆ 7 కుటుంబాల్లో ఒక తెగకు, ఒక శాఖకు చెందినవారు. సో యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ ఎ బ్రాహ్మిన్ ఒరిజిన్. వా. అయితే మా తాత ముత్తాతలంతా చాలా భక్తిపరులు. ఓకే. అంటే దేవుణ్ణి మరి హత్తుకొని బ్రతికే ఆ కుటుంబ వంశం నుండి నేను వచ్చినాను. అయితే మా తల్లిదండ్రులు దేవుని సేవ కొరకు వారు సమర్పించుకున్నారు. మా నాన్నగారి వయసు 19 సంవత్సరాలు, మా అమ్మగారికి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు దర్శనం కలిగి, అంటే ఆంధ్ర తెలుగు ప్రజల మధ్యలో వారు దేవుని సేవలు అందించాలని గొప్ప దర్శనం కలిగి కంకణం కట్టుకొని వారికున్న ఆస్తిపాస్తులన్నీ వదిలిపెట్టి దైవ దర్శనంతో ఇక్కడ అడుగుపెట్టినారు. ప్రైజ్. నేను నిజామాబాద్లో పుట్టినాను. మేము 6గురం. అయితే మరి ఇక్కడే జన్మించినాం. మా అక్క నాకంటే మరి చాలా పెద్ద కుటుంబంలో మొట్టమొదటి బిడ్డ, వారి బిడ్డ. మరి ఆమె మాత్రమే కేరళలో పుట్టింది. తక్కిన 5గురం అంతా మేము ఇక్కడే పుట్టినాం. అయితే వారు దేవుని సేవ తీవ్రంగా చేసినారు. భాష రాదు, మరి బంధువులు లేరు, మరి ఉన్న ఆస్తిపాస్తులన్నీ వదిలిపెట్టి విశ్వాస జీవితం, ఫెయిత్ లైఫ్ అని వారు వచ్చినారు. వారు నివసించే ఆ కిరాయి గృహం కూడా వారు అదే నేమ్ ప్లేట్ పెట్టినారు, ఫెయిత్ హోమ్ అని. అంటే అలాగూ వాళ్ళు దేవుని మీద ఆధారపడాలి, పూట పూటకు ప్రార్థన చేసి పొందుకొని వారు సేవ చేయాలి. అసలు ఎలా సేవ చేయాలి, మరి ఏ విధంగా దేవుడు నడిపిస్తాడు, మరి ఉన్న ఆస్తిపాస్తులన్నీ వదిలేసి వచ్చినారు. మిషనరీస్ అనమాట వాళ్ళు. అంటే ఒక తెలియని ఒక స్థలానికి వచ్చి భాష రాదు, బంధువులు లేరు, మరి అలాంటి త్యాగపూర్తిగా వచ్చినారు. మరి దేవుడు మరి వారికి దర్శనం ఇచ్చి తెలుగు ప్రజల మధ్యలో వాడుకుంటాడని వారికి తెలియజేసినందుకు వారు ఆ పిలుపుకు విధేయులై వచ్చినారు. ఐఎమ్ సో ప్రివిలేజ్ టు బి బోర్న్ ఇన్ దేర్ ఫ్యామిలీ. ఆమేన్. వారి కుటుంబంలో వారికి ఉన్న 6 పిల్లలు, నేను 5వ దాన్ని. అయితే చిన్నతనం నుండి నేను ఒక స్వచ్ఛమైన, ఒక పవిత్రమైన వాతావరణంలో పుట్టి పెరిగినాను. అంటే మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా విశ్వాసంలో చాలా గొప్పవారు. మరి ఉన్నా లేకున్నా ప్రభువును మరి ప్రకటించాలనే ఉద్దేశమే వారికి ఉండింది. గ్లోరీ టు అలాంటి వారు సమర్పించుకున్న సేవకులు. అయితే మరి
ఈ ఆరుగురిలో ఒక పాప అంటే నాకంటే పెద్దది, ఆమె 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమెకు తీవ్రమైన అనారోగ్యత వచ్చింది. అప్పుడు మా నాన్నగారు సేవ అని చెప్పేసి మమ్మల్ని వదిలేసి దూర 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 ప్రాంతాలకు కాలినడకలో వెళ్ళిపోయేది. ఆయనకు ఒక తెలుగు ట్రాన్స్లేటర్ని తీసుకునేది, ఈయన మలయాళంలో గట్టిగా స్ట్రీట్ ప్రీచింగ్ చేసేది, వీధుల్లో సువార్త చేసేది మా నాన్నగారు. అయితే తెలుగులోకి అంటే మలయాళం తెలిసిన వ్యక్తి తెలుగులోకి అనువాదం చేసేది. అలాగ ఆయన మరి వారం 10 రోజులు అలాగూ కుటుంబం వదిలిపెట్టి వెళ్ళిపోయేది. ఆ సమయంలోనే ఈ చిన్న పాప అంటే నాకంటే పెద్దది 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె తీవ్రమైన అనారోగ్యంతో గురి అయి పాలు కావాలని ఏడుస్తే పాలు ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏం లేకుండేది. అంటే ఏం డబ్బులు ఏమి ఉండవు అనమాట. వాళ్ళు దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఫెయిత్, విశ్వాసం మీదనే ఆధారపడాలి. అలాంటి పరిస్థితుల్లో బిడ్డ చనిపోయింది. అంటే చనిపోయినప్పుడు మా నాన్నగారికి ఎక్కడో 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు ఒక దర్శనం కలిగింది. నాన్నగారికి తెలియజేయాలంటే ఇప్పుడు ఏ ఫోను లేదు, ఏది లేదు కదా. మరి అక్కడ దర్శనంలో చూసినాడు యేసు ప్రభు అలల మీదకి వచ్చి చిన్న పాపను ఎత్తుకొని వెళ్ళిపోవడం చూసినాడు. అప్పుడు నాన్నగారికి అర్థమైంది ఏదో జరగకూడదు జరిగిపోయిందని. వెంటనే ఆయన తిరుగు ప్రయాణంలో వచ్చి చూసి తలుపు తట్టగానే మా అమ్మ ఆ శవ శరీరాన్ని పెట్టుకొని 4 ఏళ్ల పాపను ముందు పెట్టుకొని ఆ బిడ్డకు ఒక అంగీ కుడుతున్నది. ఎందుకంటే చూడండి ఆ దినాల్లో మరి అంతా మరి ఏమీ లేదనమాట. ఒక చీర తీసి ఒక అంగీ కుడుతుంది, ఎందుకంటే ఆఖరికి పాపకి వేయాలని. భూస్థాపన ఎవరు చేస్తారు, ఎక్కడ జరుగుతుంది, మరి నాన్నగారు ఎక్కడున్నారు ఆమెకి ఏమి తెలియదు. ఎందుకంటే ఎటువంటి ఏమి ఇంటిమేషన్ లేకుండా నాన్నగారు వెళ్ళిపోయేది అనమాట. సేవకి కమ్యూనికేషన్ లేదు, అంత సమర్పణ మా నాన్నగారికి. చాలా మొండిపట్టు అనమాట. దేవుడున్నాడు, దేవుడు నా భార్య పిల్లలు చూసుకుంటాడు, దేవుడు నన్ను పిలిచినాడు, ఆయనే చూసుకుంటాడు, యెహోవా ఈరే, అంతే పదే పదే చెప్పేది యెహోవా ఈరే అని. అలాగే దేవుడు అతను నడిపించి ఆ దినం ఆ శవ సంస్కారం చేయడానికి మరి వీలైందనమాట. అంటే గాడ్ కేర్స్ ఫర్ హిస్ పీపుల్ కదా, దర్శనంలో చూపెట్టినాడు. అయితే ఆ పాప చనిపోయిన తర్వాత వాళ్ళు చాలా దుఃఖంలో మునిగి ఉన్నారు. ఎందుకంటే మా నాన్నగారికి ఆ పాప అంటే చాలా ఇష్టం ఉండింది అన్నమాట. ఆమె చనిపోయినాక 5 సంవత్సరాలకు నేను పుట్టినాను. అయితే దేవుడు ఒక పాపను తీసుకున్నాడు, మరొక పాపని ఇచ్చినాడని నాకు జాయ్ అని పేరు పెట్టినారు. ఈ పాప మా దుఃఖానికి బదులుగా సంతోషం ఇచ్చిందని మా నాన్నగారు నాకు ఆ పేరు పెట్టినారు. అయితే మా అమ్మ నా కొరకు పుట్టినప్పటి నుండి ప్రార్థన చేసేది. ఎందుకంటే మాకు సేవలో ఒక అమ్మాయిని మేము కోల్పోయినాం కదా, మరి ఈ బిడ్డ పుట్టింది, ఈ బిడ్డ గొప్ప సేవ చేయాలని నేను పుట్టినప్పటి నుండి నా కొరకు ప్రార్థన చేసేది. షీ వాజ్ ఏ ఉమెన్ ఆఫ్ ఫెయిత్. ఆమె చాలా విశ్వాసం, గట్టి విశ్వాసం అనమాట. అయితే ఈ బిడ్డను మేము మీకు సమర్పిస్తాం, మరి ఈమె ద్వారా నిజంగా ఈమె పేరు తగినట్లు అనేక జీవితాల్లో సంతోషం రావాలి. సంతోషం అని పేరు పెట్టినారు కదా, షీ షుడ్ స్ప్రెడ్ ద జాయ్ అమంగ్ పీపుల్ అంటే అని ఆ దృక్పథంతో ఆమె ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన చేసి నన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఎందుకంటే మేము అందరిలో కొద్దిగా నేను ఫేర్గా ఉంటున్నా అన్నమాట. చాలా ఫేర్గానే ఉన్నా. తెల్లగా ఉన్నందుకు ఒక స్పెషల్ అటెన్షన్ దొరికింది. అందరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివించినారు, నన్నేమో కాన్వెంట్లో చదివేది. ఫ్రమ్ కేజీ టు పీజీ ఐ వాజ్ ఇన్ కాన్వెంట్ ఓన్లీ. అయితే నాకు స్పెషల్ అటెన్షన్ దొరికేది కాబట్టి ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేదాన్ని. ఐ డోంట్ నో సెకండ్ ర్యాంక్, నాకు సెకండ్ ర్యాంక్ తెలియదు. నన్ను అందుకోవాలంటే మధ్యలో 120-150 మార్కుల డిఫరెన్స్ ఉండేది. ఎందుకంటే నాకు తెలుగు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. ఆ తెలుగులో ఫుల్ మార్క్స్ కొట్టేసేదాన్ని అన్నమాట నేను. అయితే అలాగూ మరి దేవుడు నా యొక్క అకాడమిక్స్లో చాలా సహాయం చేసినాడు. కానీ తర్వాత నేను ఒక 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మరి చూడ్డానికి అంటే మా ఇంట్లో అసలు చాలా కష్టాలు ఉండేది, ఎందుకంటే సేవకుల కుటుంబం కదా. కానీ మా అమ్మ నన్ను చాలా ముద్దుగా బొద్దుగా చక్కగా తయారు చేసి పొడుగాటి హెయిర్ ఉండింది, 2 జడలు వేసి యూనిఫామ్ వేసి కాన్వెంట్ పంపితే వాళ్ళు అనుకునేది ఈమె ఏదో కలెక్టర్ బిడ్డ ఉండొచ్చు, అంత సుఖంగా చక్కగా కనబడుతుంది కాబట్టి ఈమె పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చింది. అఫ్కోర్స్ మా తల్లిదండ్రులు చాలా ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చినారు, కానీ ఆ పరిస్థితి అంత బాధాకరంగా వారుకున్నా నన్ను మాత్రం గారాబంగా పెంచినారు. తర్వాత నాకు అప్పుడు తక్కిన పిల్లలు చూస్తే ఒక తీరు, నేను ఇంకో తీరు ఉండేదాన్ని. అప్పుడు నాకు కొద్ది కొమ్ములు పెరిగింది. అప్పుడు నేను వాళ్ళందరూ భక్తి మార్గంలో ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే అడ్డం తిరిగినాను అన్నమాట. వీళ్ళు ఊరికే భక్తి 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 అంటే నాకు విసుకొచ్చేది. మా నాన్నగారు మరి స్థాపించిన సంఘం ఉంది, దాంట్లో పోయి కూర్చోవాలా,
కంపల్సరీ అటెండెన్స్ ఇవ్వాలి అక్కడ. అయితే నాకు ఒత్తిడి ఎక్కువైపోయింది అనమాట ఈ భక్తి మార్గం. అప్పుడు నేను దేవుడే లేడనే ఒక తీర్మానంకి వచ్చినాను. అట్లా మరి చాలా సంవత్సరాలు నేను అనుకుంటాను, నాకు 16 సంవత్సరాల నుండి ఒక 10 సంవత్సరాలు నా యవ్వన దశలో దేవుడు లేడు అనే ఒక గుంపుకు నాయకురాలుగా ఉంటుంది నేను. అయితే కాలేజీలో కూడా ఏథిస్ట్ అసోసియేషన్కు నేను నాయకురాలుగా ఉంటున్నాను. బ్యాంకులో కూడా బ్యాంకు ఉద్యోగం దొరికినాక కూడా నేను దేవుడు లేడనే చెప్పేదాన్ని. ఈ ఎంత పిచ్చి భ్రమ ఇది, దేవుడు ఉన్నాడని అని చెప్పేదాన్ని. కానీ అది అంటే దేవుడు తను ఎన్నుకున్న వారిని తల్లి గర్భంలోనే ఎన్నుకుంటాడు కాబట్టి జీవితంలో కొన్ని మలుపులు తీసుకొని వచ్చి ఆ విధంగా మరి ఒక శిక్షణ తప్పకుండా ఇస్తాడు దేవుడు. అప్పుడు ఆ సమయంలో మా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు నా గురించి. ఎందుకంటే వాళ్ళు సువార్త ప్రకటించడానికి అన్నీ వదిలిపెట్టి ఈ తెలుగు దేశానికి వచ్చినప్పుడు ఇట్లా ఒక బిడ్డ తయారవుతుంది ఏంటి, ఆమె నాస్తికత్వంలోకి వెళ్ళిపోయింది, ఆమె మరి చాలా స్టబ్బర్న్ నేచర్, మొండి, చదువులో మరి ఫస్ట్ ర్యాంక్ కాబట్టి వాళ్ళు ఏం అనలేకపోయినారు అనమాట. అది ఎప్పుడు చూసినా చదువులో చాలా బ్రిలియంట్గా ఉంటుంది కాబట్టి నన్ను తిట్టడానికి కానీ వాళ్ళు బెదిరించడానికి వీలు కాదు, ఎందుకంటే ఐ వాజ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. అది అప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డారు. మళ్ళా తర్వాత నేను ఇంటర్మీడియట్లో కూడా మరి తర్వాత నేను గ్రాడ్యుయేషను ఎకనామిక్స్ సబ్జెక్ట్గా తీసుకున్న ఎకనామిక్స్ కొద్దిగా టఫ్, కానీ నాకు ఉన్నతమైన మార్కులు వచ్చింది. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుండి నాకు స్కాలర్షిప్ ఇస్తారు ఎంఏ ఎకనామిక్స్ చదవడానికి అన్నప్పుడు మా నాన్నగారు అసలు ఒప్పుకోలేదు. నన్ను ఎట్లాగానన్నా వివాహం చేసి నన్ను వదిలించుకోవాలనే వాళ్ళు చూసినారు. ఎందుకంటే నేను వాళ్ళు చేసే సేవకు ఒక మచ్చలాగా మిగిలిపోతానేమో అని బాధపడ్డారు. అయితే ఫ్రీ షిప్ వద్దు మాకు, మరి మెడల్స్ కూడా ఇస్తానంటే అది కూడా వద్దని చెప్పి నన్ను వెంటనే కేరళకు పంపించేసినారు. కేరళ నాకు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అక్క అంటే పెద్దక్క మ్యారీడ్ టు కేరళ, అంటే ట్రివాండ్రంలో ఆమె భర్త ఉద్యోగం ఉండింది. ఆమెకు అక్కడ 5 పిల్లలు, అంటే నాకు మా అక్కకు 15 సంవత్సరాల గ్యాప్ అనమాట. అక్కడ అక్క దగ్గర ఉండాలి, నువ్వు డిసిప్లిన్ నేర్చుకోవాలి, దేవుని క్రమం నేర్చుకోవాలి. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా నన్ను పంపించేసినారు. అయితే అది నాకు చాలా మరి వేదనకరంగా ఉండింది. ఎందుకంటే మా అమ్మతో నాకు చాలా చనువు అనమాట. మా అమ్మ దగ్గరే పడుకునేదాన్ని నేను. అమ్మ చాలా లాడ్ చేసేది నన్ను. అయితే అలాగూ అమ్మ దగ్గర ఉన్న వెచ్చదనం పోయింది. అప్పుడు ఒంటరితనం అనుభవించినాను చాలా. అప్పుడు ఒకరోజు అక్క దగ్గర ఉన్నా కానీ ఒకరింట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. అప్పుడు కాదు ఇప్పుడు కూడా అదే స్వభావం, ఒకరి మీద భారంగా ఉండడం, ఒకరిని అడగడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అయితే మరి అక్కడ మరి ఎంఏ ఎకనామిక్స్లో నాకు సీట్ వచ్చింది. అది చాలా టఫ్ యూనివర్సిటీ, కార్యవట్టం యూనివర్సిటీ అని ట్రివాండ్రంలో. కానీ అక్కడ పరీక్ష రాస్తే నాకు ప్రప్రదమైన ర్యాంక్ వచ్చింది. అక్కడ అసలు స్థానికులకే ఇస్తారు సీటు. నేను బయట స్టేట్ నుండి వచ్చినా కానీ నాకు వచ్చింది సీట్. ఆ తర్వాత నేను అక్కడ చదువుతున్నప్పుడు నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి. మా అమ్మ ఏదో కొద్దిగా మనీ ఆర్డర్ చేసేది, అది నాకు సరిపోదు. నాకు డబ్బులు ఎక్కువ కావాలంటే ఏం చేయాలి, మా అక్కగారిని అయితే అడగను. కాబట్టి ఒకరోజు నేను ట్రివాండ్రంలో షాపింగ్ అని బయలుదేరినాను. 21 ఇయర్స్ అనమాట, యంగ్ గర్ల్. అన్నీ చూస్తూ ఉన్నాను, విండో షాపింగ్ అంటారు కదా, అన్నీ చూస్తున్నాను. చూస్తున్నప్పుడు స్టేట్ బ్యాంక్ అని ఒక బోర్డు కనబడ్డది. బిల్డింగ్, పెద్ద బిల్డింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్ అని. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది సబ్సిడరీ అనమాట, అది SBI గ్రూప్ అది. ఓకే. అది చూసినప్పుడు అక్కడ నిలబడి ఆశించిన అనమాట, ఈ బ్యాంక్లో నాకు ఉద్యోగం దొరికితే ఎంత బాగుంటుంది, నాకు ఇండిపెండెంట్ అయిపోతాను కదా, నేను ఎవరి మీద పడను కదా అనుకొని అక్కడ చూసి చాలాసేపు చూసి ఒక ఐడియా వచ్చింది. స్టేషనరీ షాప్ పోయి ఒక వైట్ పేపర్ కొనుక్కున్నాను. పెన్ను నా బ్యాగ్లో ఉండింది. టు ద మేనేజింగ్ డైరెక్టర్ అని ఒక సింపుల్గా ఒక అప్లికేషన్ రాసినాను. నేను ఇట్లా చాలా మార్కులతో పాస్ అయినాను, BA ఎకనామిక్స్, ఇప్పుడు MA ఎకనామిక్స్ చేస్తున్నాను. నాకు ఒక అవకాశం మీరు బ్యాంక్లో ఇస్తే ఐ విల్ డెఫినెట్లీ వర్క్ టు ద అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ మై సుపీరియర్స్ అని చెప్పి ఉంటే సంతకం పెట్టి నా మరి ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఆ తపాలు పెట్టెలు వేసి వచ్చినాను అనమాట. అంటే దేవుని ప్రేమ నా మీద ఎంత ఉందంటే అసలు అలా ఉద్యోగం దొరకదు. చాలా స్ట్రిక్ట్, ఎంప్లాయ్మెంట్ వయా రావాలి, అది కూడా స్థానికులకే ఇస్తారు మొట్టమొదటి ప్రాధాన్యత. నేను అక్కడ స్థానికురాలు గాను, నేను ఇక్కడ చదువుకున్నాను కదా. అవును. కానీ నాకు కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపడినాను. ఏంటి, నేను ఉట్టిగానే వేసి వచ్చాను కానీ కాల్ లెటర్ ఎలాగ వచ్చింది, అది వయా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటే అందరికి వస్తుంది. నన్ను పిలిచినారు వాళ్ళు. పిలిచినప్పుడు నేను ఆ ఎగ్జామ్ రాసినాను.
ఎగ్జామ్ రాస్తే దాదాపు 2-3 వేల మంది ఒక్క దగ్గర కూర్చొని పరీక్ష రాస్తున్నప్పుడు నాకు అనిపించింది నాకెక్కడ దొరుకుతుందని. కానీ మా అమ్మ చిన్నప్పటి నుండి 8వ తరగతి నుండి మా అమ్మ నాకు ట్రైనింగ్ ఇచ్చింది మ్యాథమెటిక్స్ చేయడం, తర్వాత యాప్టిట్యూడ్ అని ఇలాంటి ఫిగర్స్ ఉంటాయి కదా అవన్నీ సాల్వ్ చేయడం, పజిల్స్ సాల్వ్ చేయడం మా అమ్మ నాకు తరబేది ఇచ్చింది. మా అమ్మ నన్ను చాలా షార్ప్గా తయారు చేసింది అనమాట. అయితే నేను అక్కడ పోయి అంత టఫ్ పేపరే అని 3 గంటల పేపర్ అనమాట. నేను 1.5 అవర్లో అయిపోయింది అది. నేను వెనక తిరిగి చూస్తే అందరు చెమటలు కారుతుంది, అందరు రాస్తున్నారు, నాదేమో అయిపోయింది. అప్పుడు నేను అసలే దొరకదేమో నాకు, వాళ్ళు ఇంకా రాస్తున్నారు కదా. నేను ఆ 1.5 అవర్లో నా పేపర్ ఇచ్చి నేను వచ్చేసినాను. నాకు దొరకదు అనుకున్నాను, కానీ నన్ను ఇంటర్వ్యూకి పిలిచినారు. ఇంటర్వ్యూ నాకు మంచి మార్కులు వచ్చింది ఎగ్జామ్లో. అదే నా ఫస్ట్ అప్లికేషన్, ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్, ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ అనమాట. నాకు వేరే వెతికింది కూడా నాకు తెలియదు. అయితే అలాగూ మరి నన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంటర్వ్యూ చేసినారు. దాంట్లో మెయిన్ పర్సన్ చైర్మన్ ఆయన నన్ను అడిగినాడు అనమాట, మరి నువ్వు ఎందుకు వచ్చినావు కేరళకు, నువ్వు మంచిగా హయ్యర్ స్టడీస్ చదువుకోవచ్చు కదా, నీకెందుకు ఈ బ్యాంక్ ఉద్యోగం అని ఇట్లా ప్రశ్నలు అడిగితే నేను వెంటనే జవాబు ఇచ్చినాను. ఎందుకంటే కాన్వెంట్లో చదివినాను కాబట్టి ఇంగ్లీష్ బాగొచ్చు. అది అయితే ఒక అడ్డు ప్రశ్న అడిగినాడు ఆయన, నేను ఇడుక్కి డిస్ట్రిక్ట్లో వేస్తామంటే చాలా దూరం, అది ఇడుక్కి డిస్ట్రిక్ట్ అంటే ఒక అడవిలాగా ఉంటుంది, మరి అక్కడ వేస్తాం వెళ్తాం అంటే నేను వెళ్ళను అన్నాను. అంటే అసలు సాధారణంగా ఎప్పుడన్నా అలా ప్రశ్న అడిగితే వెళ్తాము డెఫినెట్లీ విల్ గో అంటారు, ఎనీవేర్ ఇన్ ఇండియా ఐఎమ్ రెడీ టు వర్క్ అంటారు. ఎందుకంటే ఉద్యోగం రావాలని, నాకు ఉద్యోగం రావాలని పెద్దగా ఏం లేకుండా, అది రాకుంటే నేను ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ చేస్తాను అనుకున్నాను. ఐ విల్ నాట్ బీ టేకింగ్ అప్ ద జాబ్ ఇఫ్ యూ పోస్ట్ మీ ఇన్ ఫార్ ప్లేస్, ఐ విల్ వర్క్ ఓన్లీ ఇన్ ట్రివాండ్రం అన్నాను. కానీ తీరా చూస్తే నాకు ట్రివాండ్రంలోనే ఉద్యోగం ఇచ్చినారు, అది కూడా ఆయన సెక్రటేరియట్లో ఇచ్చినారు. ఎవరైతే నన్ను ఇంటర్వ్యూ చేసినారో ఆయన క్యాబినెట్లో ఇచ్చినారు. అప్పుడు ఆ ఉద్యోగం అలా దొరికింది. ఇంకేంటి, నాకు చేతి నిండా డబ్బులు, ఇంకా నాకు స్వాతంత్రం. వెంటనే మా అక్క దగ్గర నుండి నేను వెళ్ళిపోయి ఒక హాస్టల్లో ఉన్నాను. నాకు ఐ వాంట్ ఇండిపెండెన్స్ అన్నమాట. అలాగూ కొద్దిగా మొండితనం ఎక్కువ ఉండింది. తర్వాత నాకు వివాహం చేయాలి, ఈ అమ్మాయి ఆగదు ఇక్కడ, సో ఈమెను ఎలాగన్నా అంటే ఎగురుతున్న పేపర్ మీద పేపర్ వెయిట్ పెట్టాలి కదా, పెళ్లి చేయాలా అని చెప్పేసి నాకు మా నాన్నగారు అక్కతో చెప్పినారు, యూ స్టార్ట్ సీకింగ్ ప్రపోజల్స్, ఇప్పుడు ఈమెకు ఉద్యోగం కూడా వచ్చిందంటే మన చేతిలో ఆగదు అని చెప్పినప్పుడు వాళ్ళు ప్రపోజల్ రోజు ఇదే పని. అంటే ముందు తీరు వేరుండే, ట్రేలో టీ పట్టుకొని పెళ్లి చూపులు, అలాగే 28 పెళ్లి చూపులు చూసినారు. అన్నీ నేను వద్దన్నాను, అంటే అన్నీ పేర్లు పెట్టేది అన్నమాట. అలాగే వాళ్ళు విసిగిపోయినారు నాతోటి. ఆఖరికి ఈమె పెళ్ళే చేసుకోదేమో అని అనుకున్నారు. తర్వాత మరి చెరియన్ గారు, ఆయనకు ఉద్యోగం వచ్చి హైదరాబాద్కి వచ్చాడు. ఆయన కేరళ నుండి ఆయన హైదరాబాద్కి వెళ్ళినాడు, ఎందుకంటే ఆయనకు ఎయిర్పోర్ట్లో ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఈ ప్రపోజల్ వచ్చింది. ప్రపోజల్ వచ్చినప్పుడు నన్ను రమ్మన్నారు. ఇప్పుడు నేను ఆఖరికి ఇది మా తల్లి అన్నదన్నమాట, ఆమె పడకెక్కింది నా గురించి ఆలోచించి. షీ బికేమ్ బెడ్ రిడన్. 15 years షీ వాజ్ ఆన్ ద బెడ్ బికాజ్ షీ లవ్డ్ మీ వెరీ మచ్. మా నాన్నగారు ఇలా పంపించేసినందుకు ఆమె చాలా మానసికంగా చాలా బాధపడ్డది. ఆమె నాతో అన్నది, నువ్వు ఇలా మొండితనం చేస్తే నీ వివాహం చూడకుండానే నేను చనిపోవాల్సి వస్తుందని. ఆ మాట ఎందుకో నాకు బాధ కలుగజేసింది. అయితే సరే ఏదైనా కానీ ఈసారి 28 చూసినాను, 29వ ప్రపోజల్ ఏదైనా చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆయన అన్ని విషయాల్లో యోగ్యుడు, మంచి హైటు, పర్సనాలిటీ, మరి చాలా రిచ్ పీపుల్ ఇన్ కేరళ, మంచి వెరీ డిసిప్లిన్ పర్సన్. చూడగానే సరే అని అన్నాను. తర్వాత అలా వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత ఇప్పుడు మరి అక్కడ నుండి నాకు ఇతను ఇక్కడున్నాడు కాబట్టి హైదరాబాద్లో మళ్ళీ నేను ట్రాన్స్ఫర్కి అప్లై చేయాల్సి వచ్చింది, ఫ్రమ్ ట్రివాండ్రం టు హైదరాబాద్. అంటే దేవుని మహాసంకల్పం నా పట్ల ఆలోచిస్తుంటే అసలు నాకు మరి దేవుని ప్రేమ తట్టుకోలేను. తర్వాత తిరిగి ఇక్కడికే రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు మరి దేవుడు కనికరించి మాకు చక్కని పాపనిచ్చినాడు, తారా అని పెట్టుకునేవాడంటే చాలా చక్కగా ఉండే పాప. అలాగూ మరి జీవితంలో అనేకమైన మరి కార్యాల ద్వారా దేవుడు నాతో మరి అంటే గాడ్ ఇంటర్వెండ్ ఇన్ మై లైఫ్ ఈవెన్ దో ఐ వాజ్ అగేన్స్ట్ గాడ్. అలాగూ మరి ఇలాగ దేవుడు లేడు, అదంతా మిథ్య అని అనుకునేదాన్ని. కానీ
మా తల్లి ఎప్పుడు కన్నీళ్ళతో నా కొరకు ప్రార్థన చేస్తుంది, మా నాన్నగారు కూడా. ఎందుకంటే వాళ్ళు దైవసేవ కొరకు కంకణం కట్టుకొని వచ్చినారు. అది మరి అందరు పిల్లలు బాగానే ఉన్నారు, ఈ అమ్మాయి ఇలాగూ అయిపోయిందంటే చాలా బాధ వాళ్ళకి కలిగింది అనమాట. అప్పుడు ప్రార్థన చేసేది నా కొరకు. అయితే ఆ ప్రార్థనా శక్తి ఎంత గొప్పదంటే, నేను ముద్దుగా పెంచుకున్న పాప 4 సంవత్సరాలకు హఠాత్తుగా చనిపోయింది. మీ పాప ఆమె మీ స్కూల్ కొరకు అంతా రెడీ చేసినాము. చాలా 4 భాషలు చక్కగా మాట్లాడేది, చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అంటే ఆమె పేరు తారా అని పెట్టినాడు అయ్యగారు, ఎందుకంటే నక్షత్రం అని. అది కానీ ఆమె హఠాత్తుగా ఒకరోజు చనిపోయింది. అంటే స్కూల్కి వెళ్ళాలి, మేము అన్నీ కొనిపెట్టినాము, సామాన్లు సామాగ్రి, బ్యాగు, వాటర్ బాటిల్, ఆయన్ పెట్టినాము, రిక్షాని పెట్టినాం, అంతా పెట్టినాం. మురిసిపోతున్నాను అనమాట, నా కుమార్తె ఇంకా పోతుంది స్కూల్కు అని డొనేషన్ కట్టి పెద్ద కాన్వెంట్ స్కూల్లో వేసినాం, అంతా చేసినాం. కానీ ఆమె ఒక్కరోజు వ్యవధిలోనే ఆమె హఠాత్తుగా చనిపోయింది. చనిపోయినప్పుడు నాకు రీజన్ ఏంటంటే, అది పని మనిషి చేతికి చేళ్తాం కదా, ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండొచ్చు. అమ్మ బెడ్ రిడన్ అంటే అమ్మ దగ్గర అంతా మెడిసిన్స్ ఉండేది, మరి తెలిసో తెలియకనో మరి ఏమైందో తెలియదు. వాటరీ మోషన్స్ అయ్యి ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయినా కానీ నో డాక్టర్ కుడ్ హెల్ప్ హర్. షీ ఎక్స్పైర్డ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అన్నాను. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. అదే నా జీవితానికి ఒక మలుపు. అందుకే నా సాక్ష్యం ఒక చిన్న బుక్ రాసినాను, నన్ను మలిచిన నా దేవుడు. అంటే మలుపు అనమాట, నా జీవితంలో మలుపు. స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, మరి హైవేలో స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు పెడతారని మా నాన్నగారిని చిన్నప్పుడు అడిగినాను. ఎందుకు పెడతారు ఈ స్పీడ్ బ్రేకర్స్ అంటే, మా నాన్న నాకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు చిన్నప్పుడు. అతి వేగంగా బండి వెళ్ళిపోతే ఎక్కడో డాష్ చేసే పెద్ద ప్రమాదం, ఇతరులకు కూడా గాయం అవుతుంది కదా. కాబట్టి అక్కడ కొద్దిగా స్టాప్, లుక్, ప్రొసీడ్ అన్నట్టు కొద్దిగా పెడతారు అట్లా అని నాకు చెప్పినాడు. అదే నా జీవితంలో జరిగింది. పాప చనిపోయిన తర్వాత మరి చాలా అంటే ఇక ఎవరు నన్ను ఆదరించలేరు అనుకున్నాను. ఎందుకంటే నేను అప్పటికే బ్యాంక్లో మరి ఉద్యోగం వచ్చేసి బ్యాంక్ ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేసుకున్నాను హైదరాబాద్కు. అంత లెక్కలు చేయాలి కదా, నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. అంటే ఇంకా నేను జీవించాలనే ఆశ లేకుండే, నాకు పాప లేకుండా అంతా శూన్యం అనిపించింది. అప్పటికే ఒక బాబు కూడా ఉన్నాడు నాకు, 1 year. పాప ఏమో 3.5, 4 years ఉంటుంది. 1.5 year బాబు, నెక్స్ట్ బాబు ఉండదు. తర్వాత 3వ బాబును నేను ప్రెగ్నెంట్గా ఉన్న 3 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇంత పెద్ద మరి పెద్ద ట్రాజడీ ఇది. ట్రాజడీ అంటే ఇంకేం లే, ఇంకా మా ఇంట్లో పెద్ద విషాదం. ఆమె కొరకు కొన్న సామగ్రి అంతా ఉంది నా ముందు, దేవుడిచ్చిన ఆశీర్వాదం లేదు. అక్కడ నేను ఆగినాను అనమాట. ఎట్లంటే మరి చూడు, నేను అన్నీ ఖరీదైనవి కొన్నాను, యూనిఫామ్ కానీ, స్టాకింగ్స్ కానీ, షూస్ కానీ, బుక్స్ కానీ, అంత ది బెస్ట్ నా పిల్లకి ఇవ్వాలనుకున్నాను. కానీ అవన్నీ స్కూల్కు వెళ్ళాల్సిన ముందటి రోజే బరియల్ అయింది. అంటే దాని ముందు చనిపోయింది, నెక్స్ట్ డే బరియల్, నెక్స్ట్ డే మనం అసలు స్కూల్ పంపాలి ఆ రోజు. అప్పుడు ఆయ వచ్చినాడు, రిక్షా వాడు వచ్చినాడు, నా పాప లేదు. అది నేను చాలా ఆలోచించినాను. అంటే నా వంతు నేను చేసినవన్నీ నా ముందు ఉన్నది, కానీ దేవుడిచ్చిన దీవెన లేదు కదా. అంటే ఇది దేవుని గిఫ్ట్ నేను పోగొట్టుకున్నాను అనే ఒక ఇది వచ్చింది నాకు. అంటే ఆ రియలైజేషన్, ఒక గుర్తింపు. అప్పుడు నేను ఆలోచించడానికి మొదలుపెట్టినాను. ఇక బ్యాంక్లో వెళ్ళలేను, తప్పకుండా మెంటల్ అయిపోతానేమో. మరి అమ్మ అయ్యగారు అయితే చెరియాన్ గారు ఆ పాపతోటి చాలా అటాచ్మెంట్ ఉండేది. ఆయనైతే గోడకు తల కొట్టుకున్నాడు అనమాట. ఇక ఆ పరిస్థితి చూడాలా ఇంట్లో, ఇలాగూ నేనేమో ప్రెగ్నెంట్, చిన్న బాబు అటు ఇటు తిరుగుతున్నాడు. ఇక మీరు ఇమాజిన్ చేసుకోవాలి ఎట్లుండే మా పరిస్థితి. అప్పుడు మా నాన్నగారు మా ఇంటికి వచ్చి, నాన్న ఎక్కువ మాట్లాడాడు, మితభాషి అనమాట. వచ్చి నన్ను ఇట్లా, నేను కుప్పగూలి ఉన్నాను అనమాట. అప్పుడు దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టం. అది ఎక్కడుంది, బైబిల్ పెద్ద నాకు తెలియదు, ఎక్కడుంది ఆ మాట, ఎక్కడ అని అనుకున్నాను. తర్వాత మా నాన్నగారు వెళ్ళిన తర్వాత మరి ఒక సహోదరి నన్ను ఓదార్చడానికి వచ్చినప్పుడు ఆమెతో చెప్పిన, మా నాన్నగారు నోటి నుండి మాట వచ్చింది. అది ఎక్కడుందంటే చూపెట్టింది. యెషయా 53:10 యేసుప్రభును సిలువలో నలగొట్టి మానవాళికంతా రక్షణ ఇచ్చినట్టు దేవుడు అలాగ నిన్ను నలగొట్టి మరి నీకు ఇష్టమైనది, నీకు ఇంపైనది నీ వద్ద నుండి తీసేసినాడు కదా. ఇప్పుడు నలిగిన స్థితిలో దేవుడు నిన్ను లేవనెత్తి తిరిగి ప్రజల కొరకు వాడుకుంటాడంటే, నేనేం పెద్ద అప్పుడున్న మనస్తత్వంలో నాకు అసలు అంగీకరించలేదు.
కానీ దేవుడు అలాంటి మరి ఒక పరిస్థితి నాకు కలగజేసినాడు. అంటే చాలా కృంగిపోయినాను. కానీ అప్పుడు దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. నాకు ఇప్పుడు అంటే అలాంటి పరిస్థితుల్లో గుండా వచ్చి దేవుని వాక్యం నాకు ఎంత ప్రీతికరంగా ఉంటుందంటే, ఇప్పుడు నా జీవితంలో అన్ని నెరవేరింది కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టు గాడ్స్ వర్డ్. నిన్ను విడవాను, నిన్ను ఎడబాయను, ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ అంటే మనం ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను ఎడబాయలేదు. ఇంటికి ఒక బైబిల్ ఉమెన్ వచ్చేది, సిస్టర్ యూనిస్ రిచర్డ్స్ అని, మీకు తెలిసి ఉంటుంది. ఆమె రోజు వచ్చి నన్ను ఆదరించేది, కొన్ని 2 వాక్యం చెప్పేది. ఇట్లా ఆఖరికి ఆమె ఒక 2 నెలలు అట్లా వచ్చింది ప్రతిరోజు. నేనేమో విసుక్కునేది, అసలు ఈమె ఎందుకు వస్తుంది నాకు అసలు వినాలని కూడా లేదు, మరి ఊరికే వాక్యం చెప్తుంది ఏంటి అనుకున్నాను. కానీ దేవుడు ఆమెను పంపినాడు అలా ఆ 2 నెలలు పంపి, ఆఖరికి ఆమె నా డైరీలో రాసింది ఏంటంటే, గాడ్ విల్ యూజ్ యూ మైటిల్, నిన్ను దేవుడు గొప్పగా వాడుకుంటాడు అని రాసి సైన్ చేసింది. మళ్ళీ ఆమె నాకు కనబడలేదు. అంటే ఆ పరిస్థితిలో ఆమె రావడం అది దేవుడు పంపినాడు, నన్ను దేవుడు విడవకుండా మరి నన్ను ఆదుకోవడానికి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు, వారి గాయములు కడతాడు అన్నది. అలాగూ దేవుడు ఆమెను వాడుకున్నాడు. మరి తర్వాత నేను ఒక 7 సంవత్సరాలు అంటే ఉదయకాలం లేసేది, అంటే నా రూటీన్ ఏంటి, ఉదయం లేవడం, పాపకు పాలు కలపడం, పాప కొరకు అన్ని చేయడం, మళ్ళీ బ్యాంకుకి వెళ్ళడం, ఇది రూటీన్ కదా, అలవాటు అయిపోయింది నాకు. అలా లేస్తే పాప లేదు, అప్పుడు గుండె పగిలి మళ్ళీ ఏడ్చేదాన్ని. అలాగూ 7 years ఏడ్చినాను. 7 years అనమాట నా మార్నింగ్ టైం అది, ఎందుకంటే ఉదయం లేస్తే పాప గుర్తొచ్చింది. తర్వాత మళ్ళీ 9 months అయిన తర్వాత పాపనే పుడుతుందని ఆశపడ్డాను. మళ్ళీ పాప పుట్టలే, బాబు పుట్టినాడు కానీ ఎగ్జాక్ట్ పాపలాగా ఉంటాడు. అయితే బాబుకు నేను ఫ్రాక్లు వేసుకొని ఆనందించేదాన్ని. 3-4 సంవత్సరాల వరకు ఫ్రాక్లు వేసుకొని తిప్పేదాన్ని. అంటే అలాగూ ఆ పాప కొరకు నేను తప్పించేదాన్ని. తర్వాత మరి 4వసారి దేవుడు నన్ను దర్శించి ఒక పాపని ఇచ్చినాడు. అలాగూ పాప చనిపోయిన తర్వాత 2 బాబులు, ఒక పాప. మరి ఇలా ఉన్నప్పుడు 7 years నాది మార్నింగ్ పీరియడ్, ఉదయం లేవడం, ఏడవడం. అసలు ప్రార్థన అదంతా దేవుడు ప్రార్థన క్రింద లెక్క తీసుకున్నాడని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు హీ కౌంటెడ్ యాజ్ ప్రేయర్స్. మనం ప్రార్థన అంటే మనము భాష ప్రార్థనకు అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే మరి అది ఒక అంగలార్పే కదా నాది. మరి దేవుడు అది ప్రార్థనగా ఎంచుకొని నన్ను దేవుడు ఒక దర్శనం ద్వారా పిలుచుకున్నాడు. నేను విస్తారమైన జనాల్లో నిలబడి దేవుని వాక్యం అందిస్తున్నాను. అప్పటి వరకు దేవుడు లేడన్న నేను వాక్యం ఎత్తుకొని ఒక సముద్రంలాగా ఉన్న జనాల మధ్యలో నిలబడి వాక్యం ఇచ్చి ఒక దర్శనం చూపెట్టినాడు.